కోనసీమ జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు అయితే పర్యటిస్తున్నారు. ముంతా తుఫాను ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాల్లోనూ అలాగే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి అల్లవరం మండలం వాడలరేవులో ఉన్నటువంటి ఈ ఏదైతే పునరావాస కేంద్రాన్ని అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. సీఎం చంద్రబాబు అయితే ప్రస్తుతం పునరావాస కేంద్రానికి చేరుకుని ఆయనైతే వాళ్ళతో పునరావాసంలో ఉన్నటువంటి బాధితులతో అలాగే సీఎం చంద్రబాబు అయితే ప్రస్తుతం పర్యటిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఇక్కడికి పునరావాస కేంద్రానికి చేరుకుని బాధితులతో ఇంటరాక్ట్ అవుతున్నటువంటి దృశ్యాలు, ఆయన చేతుల మీదుగా ఈ యొక్క తుఫాను పునరావాసంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు అలాగే 50 కేజీల బియ్యం, అంటే మత్స్యకారులకు సంబంధించిన కుటుంబాలకి 50 కేజీల బియ్యం, అలాగే సాధారణ కుటుంబాలకైతే ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాల్లో 25 కేజీల బియ్యంతో పాటు అలాగే నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేసేందుకు ఆయన చేతుల మీదుగా ఇచ్చేందుకు ఇప్పటికైతే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆయన ప్రస్తుతం ఈ యొక్క పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఆయన ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నేరుగా ఇక్కడికైతే చేరుకున్నారు. అల్లవరం మండలం వాడలరేవులో ఉన్నటువంటి పునరావాస కేంద్రం గత కొన్ని రోజుల నుంచి కూడా తుఫాను తీర ప్రాంతం ఈ యొక్క ఏదైతే తుఫాను ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం పక్కన అత్తరవేది దగ్గర సమీపంలోనే తీరం దాడిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుగానే గత కొన్ని రోజుల నుంచి కూడా అప్రమత్తమైంది. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే క్రమంలోనే ఇక్కడ కూడా ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాడలరేవు సమీపంలో ఉన్నటువంటి మొత్తం మత్స్యకార కుటుంబాలందరూ కూడా ఇక్కడికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి నష్టం కలగకుండా అందరికీ కూడా ఈ యొక్క పునరావాస కేంద్రంలో షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సౌకర్యాలతో మొత్తం గత 2 రోజుల నుంచి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ తుఫాను తీవ్రతను తగ్గి అంతర్వేది వద్ద ఆ సమీపంలోని ఈ తీరం దాటిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్ తగ్గడమే కాకుండా పక్కన వర్షం కూడా పడుతుంది. ఇవన్నీ కూడా లెక్క చేయకుండా ఏపీ సీఎం నేరుగా ఈ కోనసీమ ప్రాంతానికి అయితే పర్యటించేందుకైతే ఇక్కడికి చేరుకుని వాళ్ళతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మత్స్యకారులు కుటుంబాలతో పాటు వాళ్ళందరి ఇక్కడ ఉన్నటువంటి అందరితో కూడా ఆయన అయితే మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఈ యొక్క పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి బాధితులతో అందరూ కూడా ఆయన అయితే ఇంటరాక్ట్ అవుతున్నారు. అలాగే మొత్తం అలాగైతే ఇక్కడ ఏదైతే ఈ యొక్క వాడలరేవు సంబంధించినటువంటి అందరూ కూడా నిత్యావసర సరుకులు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా పంపిణీ చేస్తారు. అలాగే ఇప్పటికైతే జీవో పక్కన ప్రభుత్వం అయితే జారీ చేసిన నేపథ్యంలో మనం చూడొచ్చు ఆ నిత్యావసర పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు వాళ్ళందరూ కూడా నిత్యావసర సరుకులు 1 కేజీ కందిపప్పుతో పాటు అలాగే మొత్తం 1 కేజీ ఆయిల్ అలాగే బంగాళాదుంపలు ఉల్లిపాయలు కూడా అందరికీ కూడా నిత్యావసర సరుకులు అయితే ఇక్కడ చంద్రబాబు చేతుల మీదుగా ఇచ్చారో పక్కన గవర్నమెంట్ కూడా జీవో జారీ చేసింది. అందరికీ కూడా ఏదైతే మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యంతో పాటు అలాగే సాధారణ కుటుంబాలకు 25 కేజీల బియ్యం ఇచ్చేందుకు పక్కన ఇచ్చారు. అలాగే కేజీ కందిపప్పు, కేజీ నూనె, అలాగే బంగాళాదుంపలు ఉల్లిపాయలు కూడా ఇచ్చి అలాగే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అయితే ఇప్పుడు ఇక్కడ అల్లవరం మండలంలో ఉన్నటువంటి వాడలరేవులో ఉన్న పునరావాస కేంద్ర బాధితులందరూ కూడా ఆయన చేతుల మీదుగానే స్వయంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పునరావాస కేంద్రంలో ఉన్న వారికి అయితే అందించేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అందిస్తున్నారు మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఏ విధంగా మత్స్యకార కుటుంబాలకు ఎటువంటి సాయం అందిస్తుంది? మత్స్యకార కుటుంబాలకంటే 50 కేజీల బియ్యం అండి, తర్వాత ఏమో కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు, కేజీ మన ఆయిల్ ప్యాకెట్, తర్వాత ఏమో కేజీ షుగరు, కేజీ ఉల్లిపాయ, కేజీ బంగాళదుంప. ఇంతే. మొత్తం నేరుగా చేస్తున్నారా? ఇంటింటికి వెళ్ళి మీరు అందించే ప్రక్రియ ఏం చెప్పండి? లేదండి, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంఛనంగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. తర్వాత అది ప్లాన్ చేసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. నిత్యావసర సరుకులు మత్స్యకార కుటుంబాలకి ఎన్ని కేజీలు ఇస్తున్నారు, అలాగే సామాన్యులకి ఎన్ని కేజీలు ఇస్తున్నారు? మత్స్యకార కుటుంబాలకి 50 కేజీలు అండి. పునరావాస కేంద్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25 కేజీలు ఇస్తున్నారు. ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉండాలి. అంటే ఈ నిత్యావసర సరుకు ఇస్తున్నారా, ఇంకా నగదు ఏమైనా పంపిణీ చేయాలని? నగదంటే మనిషికి 1000 రూపాయలు, పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళకి మనిషికి 1000 రూపాయలు, 1000 రూపాయలు, మ్యాక్సిమం 3000. ఇది మనిషికి 1000 రూపాయలతో పాటు అలాగే 3000 రూపాయల కూడా నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇవే మొత్తం చంద్రబాబు చేతుల మీదుగా ఇచ్చినటువంటి రైసు అలాగే 50 కేజీల మూటతో పాటు నిత్యావసర సరుకులు అలాగే కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, ఉల్లిపాయలు, బంగాళదుంపలకు సంబంధించినటువంటి మొత్తం అన్ని కూడా ఆయన చేతుల మీదుగా ఇచ్చినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎవరు కూడా ఎటువంటి ఆస్తి నష్టం కూడా జరగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముందు నుంచి కూడా అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి నష్టం కలగ
లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తారో పక్కన తుఫాను తీరం దాటింది. అలాగే ఎటువంటి నష్టం కూడా జరగని పరిస్థితి. అక్కడ ఏదైతే కొన్ని ప్రాంతాల్లో చెట్లు అలాగే స్తంభాలు విద్యుత్ స్తంభాలు కూడా నెలకొరిగినటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. అలాగే మొత్తం ఎక్కడైనా ఏదైనా ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో అన్ని విధాలు కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెప్పుకొస్తారు. ఈ నేపథ్యంలోనే కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పాటు అలాగే ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పునరావాస బాధితులతో కూడా మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ 3 రోజులు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ఎటువంటి 3 పూటలా కూడా ఎటువంటి మీకు ఇక్కడ పునరావాస కేంద్రంలో ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. దీని తర్వాత అయితే ప్రస్తుతం ఇది ముగిసిన తర్వాత ఆ యొక్క తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టపోయినటువంటి ప్రాంతాల్లో కూడా సీఎం కూడా చంద్రబాబు కూడా పర్యటించి ఆ యొక్క ప్రాంతాలను కూడా పూర్తిగా నష్టపోయినటువంటి రైతులు కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఒక పక్కన అచ్చెన్నాయుడు కూడా చెప్పారు. ఆయన కూడా స్వయంగా పరిశీలించి పంట నష్టంపై ఒక అంచనా వేసిన తర్వాత అన్ని విధాలుగా ఆదుకునేందుకు అలాగే ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి బాధితులతో మాట్లాడి అయితే తిరిగి వస్తున్నారు. అలాగే కింద ఉన్నటువంటి బాధితులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆయన చేతుల మీద కూడా ఆ నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు. ఆ నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన తర్వాత అయితే తిరిగి వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఏదైతే అల్లవరం మండలంలో ఉన్నటువంటి వాడలరేవు పునరావాస కేంద్రానికి అయితే చేరుకుని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బాధితులతో కూడా ఆయన అయితే ఇంటరాక్ట్ అయినటువంటి పరిస్థితి. ఆయన చేతుల మీదగానే నిత్యావసర సరుకులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇంకా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇప్పుడు ఆయన లోపల నుంచి వెళ్ళారు, పైకి కూడా వెళ్ళి ఆ యొక్క పైన ఉన్నటువంటి బాధితులతో కూడా మాట్లాడి ఈ 3 రోజులు కూడా ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారనే దానిపై ఆయన అయితే పూర్తిగా వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అంటే తుఫాను తీరం దాటే సమయంలో కూడా మొత్తం అందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్కి అయితే తరలించాలని ఒక పక్కన ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చిన ప్రకారంగానే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సౌకర్యాలు అందించారా లేదా ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయని కూడా పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. వాళ్ళకైతే అండగా ఉంటాము. అలాగే నష్టపోయినటువంటి బాధితులకి అన్ని వచ్చిన తర్వాత మోంతా తుఫాన్ అయితే చాలా ప్రమాదకరంగా వస్తుందనే ఉద్దేశంతోనే ముందుగానే ప్లానింగ్ చేసుకున్నాం. నాకు అనుభవం కూడా ఉంది. 96, 97 హరికేన్ తుఫాన్ వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయింది. అదే మరి అనేక సందర్భాల్లో తుఫాన్లు చూసాం. ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. దీనివల్ల 5 రోజుల నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ కూడా తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం. అయితే ఎక్కడైతే ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం ఇవన్నీ వచ్చాయి. వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి. ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. ఇంకా నేను భయపడింది ఇక్కడ కానీ అప్పుడు వచ్చినట్టు హరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు. అవన్నీ మనం సవిచూచాం. ఈసారి ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. అదే మరి దగ్గర ఒక 2200 క్యాంపులు పెట్టాం. ఇవన్నీ పెట్టి దగ్గర ఒక 1,80,000 మందిని ఆ క్యాంపులకు కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12-1 గంట వరకు మానిటర్ చేశాం. ఈరోజు కూడా ఎక్కడికక్కడ ఇక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి అన్నది 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు.
ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే 2 తప్ప ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చాను, తొందరలో పూర్తి చేస్తాను. రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాన్గా ఇది ఉంది. మీరు ఏరియా సర్వే కూడా చూశారు. హైయెస్ట్ ఏ జిల్లాకి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలో కూడా చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ల స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కంటే ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత నష్టం జరిగింది. అందరూ స్పందించారు, మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం యాక్ట్ చేస్తాం. వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది, నష్టపరిహారం ఉంటే వాడికే వస్తుంది. మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని బేరీ చేసుకున్నాం. దాని ప్రకారం ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి 24 hours పరిగెత్తించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితిలో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో, వాళ్ళు సాటిస్ఫాక్షన్, వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలా హ్యాపీగా అన్నీ కూడా ఏవైతే మనకు ఉండింది 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు 3,000 రూపాయలు బియ్యం, నిత్యావసర వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి అదనంగా 50 కేజీలు ఇస్తున్నాం. ప్రస్తుతం అయితే మాట్లాడారు. గతంలో ఏదైతే 1996 తుఫాను లాంటిది కూడా మేము ఎంత ఎదుర్కొన్నాం, అటువంటి తుఫాను ఇప్పుడు కూడా ఆ విధంగా ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకోవడంతోనే నష్టం అయితే తగ్గిందని, అలాగే 1-2 మినహా మొత్తం అన్ని విధాలుగా కూడా ఎవరు కూడా నష్టపోలేదు. వాళ్ళు నష్టపోయిన వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని కూడా సీఎం చంద్రబాబు అయితే చెప్తున్నారు. అలాగే ముందు నుంచి కూడా ఆ సహాయక చర్యలతో పాటు అనేక జాగ్రత్త చర్యలు తీసుకోవడంతోనే ఈ తుఫాను తీవ్రత మొత్తం అన్ని విధాలుగా ఉన్నప్పటికీ ఆ తీవ్రతని బట్టి ఇక్కడ ఉన్న అన్ని సహాయక చర్యలు కూడా చేపట్టడం, ముందుగానే పునరావాస కేంద్రాలకి తరలించిన నేపథ్యంలోనే ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. కేవలం నష్టపోయిన పక్కన వ్యవసాయం వాటిని కూడా అన్ని విధాలు కూడా ఆదుకుంటామని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన సీఎం చంద్రబాబు పర్యటన అయితే కోనసీమ జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం అన్ని విధాలుగా కూడా మత్స్యకారులతో పాటు ఈ యొక్క తీర ప్రాంతంలో ఉన్నటువంటి అందరిని కూడా ఆదుకుంటామని కూడా సీఎం చంద్రబాబు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.